నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రూమ్ కష్టాలు అన్ని ఇన్ని కావని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూమ్ బాడుగలు రూమ్ అద్దెలు ఏవైతే ఉన్నాయో భారీగా పెంచేశారో. ఏమంటే కానీ అపార్ట్మెంట్లు ఖాళీగా లేవు, ఫ్లాట్లు ఖాళీగా లేవని చెప్పేసి చాలా మంది అయితే ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా నివేదిక ప్రకారం కువైట్ దేశంలో మొత్తం 3,56,648 అపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పేసి కువైట్ దేశంలోని అన్ని ప్రాంతాలలో అందులో 65,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి 2022 చివరి నాటికి 88,220 అపార్ట్మెంట్లు ఖాళీగా పోలిస్తే రెండేళ్లలో 26.4% అపార్ట్మెంట్లలో ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పేసి ప్రస్తుతం 65,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. హవల్లీ గవర్నరేట్ మనం చూసుకుంటే అత్యధికంగా అయితే అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. 28,133 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. అహ్మదీ ప్రాంతంలో 19,746, పర్వానియా ప్రాంతంలో 8,798, అలాగే ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో 4,698, అలాగే కువైట్ సిటీలో మనం చూసుకుంటే 2,986 అపార్ట్మెంట్లు, అలాగే జహరా ప్రాంతంలో 611 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మొత్తంగా 65,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.